మేడం మార్చ్ 3 చంద్రగ్రహణం ఉంది అంటున్నారు కదా! అవును. దానివల్ల చాలామంది ఏం చెప్తున్నారు, నైట్ పడుకోవడం స్ట్రెయిట్‌గానే హ్మ్. పడుకోవాలి, వాష్‌రూమ్‌కెళ్ళొద్దు, ఏం తినొద్దు ఆ టైంలో, మార్నింగ్ 10 లోపే తినేసేయాలి. హ్మ్. ఇవన్నీ చెప్తున్నారు. అలా ఎంతసేపు ఉండగలుగుతాం? ఇవన్నీ కంప్లీట్ మిత్స్ అండి. చంద్రగ్రహణం అంటే జస్ట్ ఎర్త్ షాడో మూన్ మీద పడటం. అంతేగాని ఎలాంటి రేడియేషన్ ఉండదు. కాస్మిక్ అటాక్ ఉండదు కాబట్టి యూజువల్లీ రేడియేషన్ ఇలాంటి చేంజెస్ వల్లనే బేబీ డీఎన్ఏ అనేది చేంజ్ అవ్వడం అవుతుంది. సో, ఇది అలాంటి రేడియేషన్ ఏమి ఉండదు కాబట్టి మీకు లూనార్ ఎక్లిప్స్‌లో బేబీ బర్త్ డిఫెక్ట్స్ రావడం అయితే వెరీ రేర్ అండ్ దేర్ ఇస్ నో ఎవిడెన్స్ అండి. డబ్ల్యూహెచ్ఓ ఆర్ ఏసీఓజీ 2 గైడ్‌లైన్స్‌లో ఎటువంటి ఎవిడెన్స్ లేదు. బేబీకి బర్త్ డిఫెక్ట్స్ ఎక్లిప్స్ వల్ల వస్తుంది అని. ఒకటే దగ్గర కూర్చోవడం ఇలాంటివి ఏం చేయడం అవసరం లేదు. కంప్లీట్‌లీ నార్మల్. ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కెళ్ళండి. ఆ టైంలో వెళ్ళకూడదు, ఆ టైంలో తినకూడదు అలాంటివి ఏం లేవు. ఓకే. సో, నార్మల్‌గా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉన్నా, లేకపోతే ఎక్స్‌రేస్, రేడియేషన్‌కి అలా ఎక్స్‌పోజ్ అయినా, లేదు అంటే అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నా, హ్మ్. ఇలా బేబీకి బర్త్ డిఫెక్ట్స్ రావడం పాసిబిలిటీ ఉంటుంది. లేదు అంటే మీ న్యూట్రిషన్ సరిగ్గా లేదు, హార్మోన్స్ ఇంబాలెన్స్ ఉంది అంటే వచ్చే ఛాన్సెస్ ఉంది గానీ, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం నుండి అయితే బర్త్ డిఫెక్ట్స్ రావడం వెరీ రేర్. ఓకే. సో, దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఆల్సో. నాట్ అబౌట్ రేర్ అసలు ఉండనే ఉండదండి. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ సేఫ్. సైన్స్‌ని నమ్మండి. ఫియర్‌ని గాదు. ప్రెగ్నెంట్ వుమెన్‌ని భయపెట్టడం ఆపండి. థాంక్ యూ మేడం.